హలో గాయ్స్, మళ్ళీ ఒక రోబ్లాక్స్ గేమ్ ప్లే వీడియోకి అయితే స్వాగతం. ఈరోజు యొక్క ఏమిటంటే మనం ఎప్పుడు చేసే కాకుండా కలెక్ట్ చేస్తాం. ఇప్పుడైతే మనం ఈ మీరు వస్తే రండి. నాకైతే సబ్స్క్రైబర్స్ పెద్దవాళ్ళు వేరు. మీరు నా వీడియో అయితే చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేసుకోండి, లేదంటే లేదు. నేను మాత్రం లైక్ చేసుకోమని ఎప్పుడు చెప్పాను. మీకు నా గేమ్ నచ్చితే నాతో ఆడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్ 50 సబ్స్క్రైబర్స్ తర్వాత ప్రతి సండే లైవ్ చేస్తా. లైవ్ చేసిన తర్వాత లైవ్లో మీరు కామెంట్ పెట్టండి. నాతో ఆడాలంటే మీరు కామెంట్ పెట్టండి. ఆడిపించుకుంటా పక్కా. ఏమాత్రం చెప్తున్నా, నాతో ఆడాలంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడైతే మన పోస్టర్ అవుతుంది. ఇది మన పోస్టర్ ఏంది, ఒక $1 10,000 $10,000 నన్ను అమ్మెత్తారంట వేస్ట్ వాళ్ళు. నేను చాలా అమూల్యమైన వాడిని, వాళ్ళకి తెలియదేమో. సో ఇప్పుడైతే మనం ఏడుకెళ్దాం అనుకుంటే స్కైలైన్స్ కనిపించింది. ఇప్పుడు స్కైలైన్స్ కొత్తగా తిరగడానికి ట్రై చేస్తే ఫౌంటైన్ సిటీ కనిపించింది. ఫౌంటైన్ సిటీకి వెళ్ళక చాలా రోజులు అయిపోతుంది. సో ఫౌంటైన్ సిటీ వైపు దండయాత్ర మొదలుపెట్టాను. సో ఫౌంటైన్ సిటీ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. ఏమైనా ఛాలెంజెస్ కనుక నాకు ఇవ్వాలనుకుంటే మేము మాట లేకుండా చెప్పేయండి. ఛాలెంజెస్ ఆర్ అవైలబుల్ హియర్. ఓకే, ఏం ఛాలెంజ్ అయినా పర్వాలేదు, ఎలాంటి ఛాలెంజ్ అయినా నేను ఇచ్చేస్తా ఉంటాను. జస్ట్ కనెక్ట్ అయిపోయింది, నేను ఛాలెంజ్ చేస్తాను, అదే నా పని. సో ఈ ఫౌంటైన్ సిటీకి అయితే చాలా కష్టపడి వచ్చేసినాం. వాళ్ళు ఫుల్ దూరం కదా. ఇక్కడ మనకి నీళ్ళంటే భయం. ఫౌంటైన్ సిటీలో నీళ్ళే గొప్ప. ఏంటి ఎవరు పుట్టట్లేదు, ఎన్నో లెవెల్ రా బచ్చా. ఓనో ఇంత లెవెల్ పాటకి ఎవర్రా వీళ్ళు ఇలాంటి ఘోరమైన పని చేసుకుంటా. మీకు ఇక్కడ పని ఉందిరా, ఎవర్రా దానికి. ఈరోజు అయితే మనం ఇది కథ చెప్పాలంట. ఛాలెంజ్ మనకు కూడా కొంచెం తిరుగుండదు. డ్యాన్స్ అయితే చేసి అన్నీ పడేస్తా. కానీ మా మైకి షార్ట్స్ ఇచ్చి తప్పించుకున్నాడు. మౌంటీని నేను ఎప్పుడు ఓడించలేనని నాకు తెలుసు. ఇక్కడ ఎవరిలో పోస్టర్ పడ్డది 8,000 వచ్చి నాకైతే 10,000 అమ్మెత్తుండే వేసినాడు. కాకపోతే వాడిని డ్యామేజ్ తీసిన వాడు ఇంకా అట్లనే ఉంటాడు డ్యామేజ్తో. ఏమో తెలియదు, ఎందుకంటే ఫౌంటైన్ సిటీ కదా, వాళ్ళు డ్యామేజ్తో మ్యాక్సిమం ఉండరు. ఉన్నాడు బరాజ్ అయితే చూసాను.
గట్టిగా ఇష్టం అనుకున్నాను. పట్టున్నాడు, ఎగిరిపోయిండు, కాకపోతే గ్రామం అయిపోయిండు ఒకటేసారి. అమ్మ 250 మేల్ అయితే వచ్చింది. అమ్మ మేలు కూడా పెరిగింది. ఆ ఫౌంటైన్ మీద అయితే వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరిక. సో ఆ కోరికని ఈరోజు అయితే నెరవేర్చుకుంటున్నా. దీని ఏముంటుందో అని ఎవరికి తెలియదు అని అనుకున్న లోపే ఖజానా దొరికింది. బ్లూ కలర్ ఖజానా అయితే చాలా రేర్. దాంట్లో అయితే మ్యాక్సిమం 200+ ఉంటాయి. 2000+ చాలా కష్టమైన ఇవన్నీ. వీడియో అయితే 10 నిమిషాలు, 11 మినిట్స్, 12 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఎక్కువ వీడియో పెడితే ఎక్కువ ఎడిటింగ్ టైం పడుతుంది. సో మీరు కూడా అర్థం చేసుకోవాలా. లైక్స్ గివ్స్ అయితే మనం మర్చిపోవాల్సింది. మనకి 50 సబ్స్ ఎప్పుడైతారో ఏందో. మీరైతే చూస్తుండ్రు వ్యూస్, మనకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ వ్యూస్ వస్తలే. వ్యూస్ రావాలా, లైక్స్ కూడా రావాలా. ఇంకేం కంపల్సరీ కాదు. మీరు వీడియో చూసి నచ్చితేనే లైక్ కొట్టండి. నేనైతే వేరే యూట్యూబర్స్ లాగా లైక్ కొట్టేసి ఫస్ట్ నేను అని ఏం చెప్పా. కానీ నేను వేరే యూట్యూబర్స్ మీద అవమానపరచాలి అని అనుకోవట్లేదు. కానీ మీ ఇష్టము. అది లైక్ కొట్టండి అని మాత్రం దబాయించా. ఇక్కడ ఎవరు ఉండరు. వీళ్ళని అంతే వీళ్ళ టోపీ అయినా వస్తుంది. నీ దగ్గరేనారా ఆరం నా దగ్గర కూడా అని చెప్పేసి ఇంకా మంచి చల్లబడ్డాడు మూడు. వాడు నాకు 2 ఇంతలు ఎక్కువగా ఉండు. సో దానికి నేను తట్టుకోలేను. కానీ నా లైట్ ఫ్రూట్ మయమేమో. నా లైట్ ఫ్రూట్ మాత్రం 91 లెవెల్ మ్యాస్టరీ అయితే చేసినాం. దీనికి ఎంత లెవెల్ మ్యాస్టరీ కావాలో? దీనికి 180 మ్యాస్టరీ నాకు తెలిసి. ఓవర్ హెడ్ అంట. ఇప్పుడైతే ఎందుకంటే నేను 23 వీడియోస్ లాంగ్ వీడియోస్ చేస్తే ఎవరు చూస్తలేరు. అందుకే నేను ఇక యూట్యూబే బంద్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఇస్తారు. సో నేను మాత్రం యూట్యూబ్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. మీరే చెప్పండి, క్లోజ్ చేయాలా ఉంచాలా? ఇప్పుడైతే నేనైతే ఎటు పోవాలా అని ఆలోచిస్తున్నాను. నా పవర్ ఉంది కాబట్టి ఈరోజు బతికిపోయినా. నా దగ్గర కటానో మాత్రం ఫుల్ రేర్గా దొరుకుతుందంట. నాకే దొరికింది. నా దగ్గర ఈరోజు ఇంత పవర్ ఉంది కాబట్టి నేను మాత్రం ఎగరగలుగుతున్నా. ఈ ఫౌంటైన్ సిటీ మొత్తం ఒక రౌండ్ వేయాలా. ఏదో ఒక్కరోజు ఆ కోరిక దిగుతుంది. ఏదో ఒక్కరోజు ఆ కోరిక అయితే దిగుతుంది. ఇది 150 వేయాల మాస్టరీ. సో ఎక్కువ చేస్తే నా భయం ఏం లేదు. ఇది ఎక్కువ చేస్తే ఎక్కువ వీడియోస్ ఎక్కువ లాంగ్ చేస్తే ఎక్కువ లాంగ్ కూడా వేయాలనిపిస్తుంది నాకు. ఎక్కువ లాంగ్ చేస్తే ఒక భయం ఉంది. ఎందుకంటే ఎట్లా వాళ్ళ నా వీడియోస్ ఎవరు చూడరు, చూస్తారని చిన్న హోప్స్ చేస్తాను. 24-25 వేస్తే ఎడిటింగ్కి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే స్క్రీన్ క్లియర్గా కనబడాలా. మళ్ళీ సౌండ్స్ కొన్నిసార్లు సౌండ్సే బ్రేక్ అయిపోతే అని అంటారు. సౌండ్స్ మొత్తం 1000 సార్లు చెక్ చేసుకొని అప్లోడ్ చేయాలా. ప్రతి చిన్న బిట్ కూడా మిస్ అయితే కష్టం కదా. ఇప్పుడైతే నాకు అదే భయము. అందుకే ఎక్కువ లెంత్ చేస్తే
ఎక్కువ ఎక్కువ లెంత్ చేస్తే ఒక్కటే భయం, లేకపోతే నాకేం భయం లేదు. ఎక్కువ లెంత్ చేస్తే మధ్యలో స్కిప్ అయిపోతా అని భయం. సో మీరైతే అర్థం చేసుకొనే ఉంటారు. సో ఇంకా ఎక్కువ లెంత్ ఒక వీడియో పెడతా, 1 వీక్ తర్వాత చూస్తా వీడియో. మంచిగా వ్యూవర్స్ అంటే మంచి ఎక్కువ లెంత్ వీడియోస్కి సపోర్ట్ వస్తే అది చేస్తా. 24-25 మినిట్స్ పెడతా. మరి అంత మినిట్స్ కూడా స్క్రీన్ రికార్డ్ చేయలేం. సో చాలా టైం పడుతుంది. చేయమంటుండ్రు కాబట్టి చేస్తున్నా. సో మీదే నేను మీ చేతిలోనే ఉంది. సో ఈరోజుకైతే బాయ్ బాయ్, టాటా.